అందరికీ నమస్కారం. శ్రీ పయనం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దుర్గాష్టమి పర్వదినం. అమ్మ దుర్గాదేవి ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. దుర్గామాత అనేది పరాశక్తి స్వరూపం. ఆమెను శక్తిదేవతగా పూజిస్తారు. 9 రూపాల్లో నవరాత్రి సమయంలో మనం పూజించే దేవత ఆమె. దుర్గామాతను అధర్మాన్ని, దుర్మార్గాన్ని నాశనం చేసే శక్తిగా భావిస్తారు. అసురులను సంహరించి గొప్ప కథలతో ఆమె వైభవం తెలియచేస్తారు. ముఖ్యంగా మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ఆమెకు మహిషాసురమర్దిని అనే పేరుంది. ఈమెకు 8 లేదా 10 చేతులు ఉంటాయి. ప్రతి చేతిలో ఆయుధాలు ఉంటాయి. అవి దేవతల నుంచి వచ్చినవి. ఈమె సింహం మీద కూర్చుంటారు. ఇది ధైర్యానికి చిహ్నం. దుర్గాదేవి అంటేనే ధైర్యం, శక్తి, రక్షణ, అధర్మంపై న్యాయము అని అర్థం. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా ఒక చక్కని మంగళహారతి పాడుకుందాం. విని మీ అభిప్రాయం తెలియచేస్తారు కదా కమెంట్ రూపంలో. కనక దుర్గకు మంగళం, మా కన్న తల్లికి మంగళం. కనక దుర్గకు మంగళం, మా కన్న తల్లికి మంగళం. సనక సాది మునీంద్ర సేవిత చరణయుగళకు మంగళం. కనక దుర్గకు మంగళం, మా కన్న తల్లికి మంగళం. సనక సాది మునీంద్ర సేవిత చరణయుగళకు మంగళం. కనక దుర్గకు మంగళం, మా కన్న తల్లికి మంగళం. కుంద సుందర మందహాసర ఇందువదనకు మంగళం. బిందు మండల నిలయ బాల సుందరికి జయ మంగళం. కుంద సుందర మందహాసర ఇందువదనకు మంగళం. బిందు మండల నిలయ బాల సుందరికి జయ మంగళం. కనక దుర్గకు మంగళం, మా కన్న తల్లికి మంగళం. సనక సాది మునీంద్ర సేవిత చరణయుగళకు మంగళం. ఫాలలోచన రాణికిదే కరుణాల వాళ్ళకు మంగళం. లీలతో వల్లూరి పురవర బాలభ్రమరకు మంగళం. ఫాలలోచన రాణికిదే కరుణాల వాళ్ళకు మంగళం. లీలతో వల్లూరి పురవర బాలభ్రమరకు మంగళం. కనక దుర్గకు మంగళం, మా కన్న తల్లికి మంగళం. సనక సాది మునీంద్ర సేవిత చరణయుగళకు మంగళం. కనక దుర్గకు మంగళం, మా కన్న తల్లికి మంగళం. సనక సాది మునీంద్ర సేవిత చరణయుగళకు మంగళం. చరణయుగళకు మంగళం. చరణయుగళకు మంగళం. ధన్యవాదాలు.